వాళ్ళు ఉన్నారు. స్టిల్ నౌ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సింపథైజర్లు 100కి 70% మంది జగన్కి దూరంగానే ఉన్నారు. ఇంకా జగన్కి రాలేదు బుద్ధి అని మాట్లాడుకుంటున్న వాళ్ళే ఉన్నారు. వాళ్ళందరికీ ఇప్పుడు రిలాక్స్గా ఇంకొక 2 ఏళ్ళు తిట్టుకోవచ్చు జగన్ని. అదే సమయంలో జగన్కి వాళ్ళందరినీ కలుపుకోవడం ఇదంతా టైం కొంచెం స్పేస్ దొరికినట్టు ఉంటుంది అనమాట. ఈ మధ్యకాలంలో కాపు నేతలకు అన్ని పార్టీల్లో కూడా రాజకీయ ప్రాధాన్యత అనేది పెరిగింది ఆటోమేటిక్గా. జనసేన రావడం వల్ల అది జరిగిందా, లేదంటే వైఎస్ఆర్సీపీ ఓడిపోయిన తర్వాత వైసీపీ నుంచి కూడా కాపు నేతలను ఆకర్షించే పని తెలుగుదేశం పార్టీ కూడా చేపట్టడం, లేదంటే మాకంటూ ఒక ప్లాట్ఫామ్ ఉంది జనసేనను చూసి దానివల్ల జరిగిందా? ఇది బాబు గారికి కూడా ఒక రేపొద్దున్న భవిష్యత్తులో ఒక ఇబ్బందికరమైన పరిణామమేనా? సరిగ్గా ఎవడు చర్చించట్లేదు కానీ ఈవెన్ కాపు నాయకులు కూడా రాష్ట్ర విభజన తర్వాత అతిపెద్ద లాస్ అయింది కాపులు ఇప్పుడే. ఉమ్మడిగా ఉన్నప్పుడు కానీ రాష్ట్ర విభజన తర్వాత కూడా అతి ఎక్కువ లాస్ అయింది కాపులు ఇప్పుడే. పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గం అందరికీ ఆయన దేవుడు అయి ఉండొచ్చు ఇప్పుడు, కానీ వాళ్ళకి ఆయన ఫుడ్ పెట్టింది ఏం లేదు. ఆ సామాజిక వర్గపు ఆశీస్సులతో ఆయన నాయకుడు అయ్యాడు, కానీ కాపు సామాజిక వర్గానికి ఆయన చేసింది ఏంటి? ఏముండదు కదా. కానీ కాపు సామాజిక వర్గంలో ఎదుగుదల అనేది ఎప్పటి నుంచినో ఉంది, అన్ని పార్టీలు చేస్తూ వచ్చినాయి. మంత్రివర్గంలో అతి తక్కువ అవకాశాలు వచ్చింది ఇప్పుడే.